హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అయితే ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అండి. ఈ కాంబినేషన్తో చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు ఇదే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు సేమియాని వేసుకోండి. 1/2 కప్పు సేమియాకి 1/2 కప్పు ఉప్మా రవ్వని వేసుకోండి, సన్న రవ్వని వేసుకోండి. ఇది మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పెరుగుని వేసుకొని మరోసారి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మెత్తని పిండిలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తని పిండిలాగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ పిండిని ఇప్పుడు దీంట్లో రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని చిటికెడంత వంట సోడాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గానే ఉండాలండి. దోశ బ్యాటర్ అంత థిక్గా ఉండాల్సిన లేదు, లూజ్గా ఉంటేనే దోశలు బాగా వస్తాయి. ఇది ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వేడైనాక పిండి కొద్దిగా వేసుకొని ఇలా దోశలాగా వేసుకోండి. ఇప్పుడు ఈ దోశ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన మెయిన్ ఇంగ్రీడియంట్ పిజ్జా సాస్ అండి. ఈ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. కొద్దిగా పిజ్జా సాస్ వేసుకొని దోశ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నారంటే మన వేడి వేడి హాట్ దోశ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్తో దోశ ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. మన ఇన్స్టెంట్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడిగా ఉన్నప్పుడే తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ చట్నీస్ ఏం అవసరం లేదు, ఈ విధంగా డైరెక్ట్గా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.